శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. కర్కాటక రాశి వారికి జూన్ నెల ఎలా ఉంటుందని చూద్దాం. కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా జూన్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్గా రొటేషన్ విషయంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదురయ్యే విధంగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. గురుమౌఢ్యమి ఈ రాశి వారికి 1000 స్థానంలో జరుగుతున్నది. ఫైనాన్షియల్గా డబ్బు అడ్జస్ట్మెంట్ చేయడానికి కొన్నిసార్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. స్నేహితులు ఎవరెవరో శత్రువులు ఎవరో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మీరు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఒకరికి చెప్పినటువంటి విషయాలు 10 మందికి తెలియటం, ఒకరిని అడిగినటువంటి ఒక విషయం 10 మందికి తెలియటం, వాళ్ళు మళ్ళీ ఆ 10 మందిలో ఒకరు మీకు చెప్పడం, అంటే ఒక విషయం సీక్రెట్గా ఉండట్లేదు, ఎవరికి చెప్పిన విషయమైనా సరే బయటకు వస్తున్నది, అంటే మీరు స్నేహితులో లేకుండా ఉంటే ఎవరు అనేటువంటి ఆలోచనలకు వస్తారు. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబ సంబంధ బాంధవ్యాలు నెరవేర్చుకోవాలని చెప్పి భావిస్తారు. ఎక్కువగా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. శారీరక శ్రమలో ఉద్యోగపరంగా శారీరక శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా కట్టాల్సిన చోట డబ్బు కట్టాల్సినటువంటి పరిస్థితి, మనీ అడ్జస్ట్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పనిగా పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఎదురవుతారు. మీకు మీ కుటుంబం మీద మన మనసులో ఉన్నటువంటి కోపాన్ని వైషమ్యాన్ని మీ మీద చూపించాలనుకుంటారు. బ్యాడ్ ప్రాపగాండా క్రియేట్ చేయాలనుకుంటారు. అదే పనిగా పెట్టుకున్నటువంటి వారు కొంతమందికి మనసులో వాళ్ళకి ఎంత చెప్పినా సరే, ఏ విధంగా కన్విన్స్ చేసినా సరే మనసులో ఉన్నటువంటి వైషమ్యాన్ని బెల్లగక్కేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. ఇలాంటి వాళ్ళకి ఏ విధంగా చెప్పినా సరే వారి మనసులో ఉన్నటువంటి కుళ్ళు బుద్ధిని బయట పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మన స్నేహితులుగా ఎందుకు స్వీకరించాలి, బంధువులుగా ఎందుకు స్వీకరించాలి అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ అప్పు చేయాల్సినటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ అప్పు చేసి ఎవరికి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అర్థం కాదు. ఆన్లైన్ బెట్టింగులు, ఆన్లైన్లో అనవసరమైనటువంటి వస్తువులు కొనడం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ కొనేటువంటి వస్తువులకు 1కి 2 కొనటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒకటే తాటి మీద ఉండాలని చెప్పి చెప్పాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఎవరికి ఏం చెప్పినా సరే కుటుంబ పెద్ద చెప్పినటువంటి విషయాలకే మనం అందరం లోబడి ఉండాలని చెప్పినా సరే ఒక్కొక్కరు ఒక మాట చెప్పడం, ఇదే పెద్ద ప్రాపగాండా చేసేటువంటి వారికి ఒక అదునుగా మారటం జరుగుతూ ఉంటుంది. ఉన్నవి లేనటువంటి విషయాలు కుటుంబం గురించి బ్యాడ్ ప్రాపగాండా చేయడం జరుగుతుంది. స్థిరచరాస్తుల కొనుగోలు విషయంలో కొన్నటువంటి భూమికి, కొన్నటువంటి స్థలానికి ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ విషయంలో అవి ఎక్కడ పెట్టామో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ లిటిగేషన్ వ్యవహారాలు, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు తలకు మించినటువంటి భారంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అనవసరమైనటువంటి తగాదాలు, అనవసరమైనటువంటి పంచాయతీలు, ఎక్కడా లేనటువంటి పంచాయతీలు మన కుటుంబంలో జరగటం, కుటుంబంలో ఉన్నటువంటి వారే కుటుంబం మీద నెగిటివ్గా బంధువులకి స్నేహితులకి చెప్తూ ఉంటే మన కుటుంబం పరువు ఎలా ఉంటుంది అని చెప్పి బయటికి చెప్పాలనుకుంటారు. ఇలా ఉండకూడదు. కుటుంబం అంతా ఒకటే విధంగా ఉండాలనుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. మార్పు అనేది తథ్యం. ఖర్చుకు తగినటువంటి సంపాదన లేకపోతే ఈ జీవితంలో కుటుంబాన్ని ఈదడం కష్టం, కుటుంబ భారం భరించడం కష్టంగా భావిస్తారు. దాని గురించి సరైనటువంటి సమయం గురించి వెయిట్ చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో కూడా ఇలాంటి కొన్ని సమస్యలకి ఒక ముగింపు పలకాలి. ఎందుకంటే కుటుంబంలో జరిగినటువంటి కొన్ని సమస్యలు అక్కడితో ఆగిపోకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయాలకి ఒక ముగింపు పలకాలనుకుంటారు. దానికి తగిన విధంగానే మధ్యవర్తి పంచాయతీలు పెట్టుకొని ఆ పంచాయతీలకి ఒక
ఎండ్ కార్డు పలకాలి అని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు మరియు అదేవిధంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ నెల. పిల్లల యొక్క ఎదుగుదల మానసిక సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. అట్లీస్ట్ మనతో పాటు మన పిల్లలు కూడా ఈ సమస్యల వలయంలో చిక్కుకోకుండా వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళగలుగుతారు అనేటువంటి నమ్మకం కొన్నిసార్లు మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. రెగ్యులర్గా వాడేటువంటి అల్లోపతి మెడిసిన్తో పాటు ఆయుర్వేదము చిట్కా వైద్యం వైపు మనస్సు మళ్ళుతూ ఉంటుంది. ఈ చిట్కా వైద్యం కొద్దిగా శారీరకంగా మానసికంగా బలాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు మెడిటేషన్ యోగా వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి అని చెప్పి భావిస్తారు. మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే మీరు చేసేటువంటి సంఘంలో చేసేటువంటి మంచి కార్యక్రమాలకి నెగిటివ్ దృష్టితో నెగిటివ్గా చూసేటువంటి వారికి ఏ విధంగా చెప్తాం, ఏ విధంగా వారికి మంచి విషయాలు చెప్తాం అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే కొద్ది స్నేహితుల యొక్క సహకారం తీసుకొనైనా సరే ముందుకు వెళ్ళాలనుకుంటారు. వారితో ఒక మంచి ర్యాపవోర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటారు. అనవసరమైనటువంటి అప్పులు ఇవ్వటం తెచ్చుకోవటం రెండు ప్రమాదానికి సంకేతాలుగా భావించేటువంటి వారు కొన్నిసార్లు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడేటువంటి సిచ్యువేషన్ అనేది గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ గ్రహస్థితి రీత్యా కుజుడు కేతువు కలిసి ఈ యొక్క రాశి వారికి పిశాచి యోగం ధనస్థానంలో కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను కల్పించే విధంగా ఉంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క రవి యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. వాటితో పాటు రాహువు శని యొక్క స్థితి కూడా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క పరిహారాలు అనేది చేసుకోండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, రాహుగ్రహం మంత్ర జపం, వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం, కుజుడు కేతువు యొక్క కలయిక రీత్యా హనుమాన్ చాలీసా పఠించడం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహం మంత్ర జపం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, సూర్యారాధన చేసుకోవడం ఇవన్నీ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది.